కాలంలో ఎట్ట బతికిన సగటు ముద్దకని ఆపిల్కని బిడ్డలే పాపలు లేదని అల్లాడి ఆయన అంటే మనుమల్నే పోతున్నావు అనేసి ఇంట్లో పడుకుంటున్నారు. 50,000 ఉంటే అదొక 5 పైసలు లెక్క. డబ్బు తిరుగు లేదు, ఈ డబ్బుకి ఏళ్ళకి లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కాదు. ఈ జనరేషన్ లో ఎలాగొన్నారో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మనం బతుకుతున్నాం కాబట్టి. మన ఓల్డ్ జనరేషన్ లో మన అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మ నాన్నలు ఎలాగొన్నారో ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు మన సంవత్సరంలో, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు మంచి చెడ్డ అనేది అవగాహన కలుగుతుంది. ఇప్పుడు నేను వీళ్ళకి అడుగుతాను వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళని. చెప్పమ్మా, మీ చిన్నప్పుడు ఏం చేసినామయ్యా? చిన్నప్పుడు పనికి పొమ్మంటే పోయినాను, ఏదో అమ్మ వాళ్ళు నాయన వాళ్ళు అమ్మ అన్నం పెడితే తిన్నాము, వాళ్ళు ఇష్టపడ్డ మనం వస్తే కట్టుకున్నాము. ఇప్పుడు అప్పట్లో కాలం వేరే, ఇప్పుడు కాలం వేరే. ఇప్పుడు ఏమంటే గ్యాసులు మంట అప్పుడు అంటే చిట్నాల గుడ్లో మంట వేసుకున్నారు. అప్పుడు పెద్దోళ్ళ కాలం వేరే, ఇప్పుడు కాలం వేరే. అప్పుడు మీకు చిన్నతనంలో మీకు ఫుడ్ ఉండేది కదా? ఉంటది. ఎలాంటి ఫుడ్ ఉండేది? మీరు ఎలాంటి తినేవాళ్ళు? అంటే ఆకుకూరని చేపని చెయ్యని అంత వండి పెట్టేది తినేది ఉండేది. అప్పుడు అంగట్లో పోయి రేషన్ బియ్యం కూపన్ బియ్యం తీసుకొచ్చి వండుకునేది. ఇప్పుడు కట్ల బియ్యం తింటున్నారు. అప్పట్లో కూపన్ బియ్యం వేయిపోతారా అని చూస్తా ఉండేది. ఇది నిజమే. అది పోయి వేసుకొచ్చుకొని దాన్ని ఉడకబెట్టుకొని బిడ్డలకి తల్లికి పోసేది తాగి. అంటే నేను విన్న ప్రకారం ఒకరికి ఫుడ్ ఉంటే ఇంకొకరికి ఉండేది కాదు, అలాగని మన అన్నారు. ఉన్నారు, ఒకరు తింటే ఒకరు చూస్తుండేది. నీకు పెట్టే ముద్ద నాకు లేదు, నీకు పెట్టే నాకు లేదు. అప్పట్లో దాన్ని ఇద్దరు అన్నము ఇద్దరు ముగ్గురికి సర్దుకొని అంత 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 తినేది అప్పట్లో. మరి ఇప్పుడు మీకు ఇప్పుడు బియ్యం మొత్తం కల్తీ అయిపోయినాయి కదా, మరి ఈ టైంలో మీరు ఏం తింటున్నారు? అదే బియ్యం తింటున్నారా లేదా అప్పుడులాగా రాగి జావా ఇది సోలు ఏంటి రవి తింటారా? ఇప్పుడు అది కూడా షుగర్ దగ్గర వచ్చిన వాళ్ళు అది తింటున్నారు. ఇప్పుడు షుగర్ వస్తుంది కదా, ఇంకా రాగి పిండి గోధుమ రవ్వ చపాతీకి అవి తింటారు. ఒకప్పుడు షుగర్ ఇవన్నీ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. బతకబాకండి, చెప్పిన మాట ఏంటండి, తల్లిదండ్రులు చెప్పిన మాట విని బతికే చూడండి. ఆ కాలంలో ఎట్ట బతికినామో ఆ కాలం ఇప్పుడు మాకు తెలుస్తా ఉండదు. ఆ కాలంలో బతికిన బతుకు ఇప్పుడు తెలుస్తున్నది మాకేడ. ఆ కాలంలో ఎట్ట బతికిన సగటు ముద్దకని ఆపిల్కని బిడ్డలే పాపలు లేదని అల్లాడి ఎట్ట బతికిచ్చినాము. అదే మాదిరిగా ఇప్పుడు కూడా సొంతంగా బతకండి. ఫోన్లు చూసుకోబాకండి, ఫోన్లు చూసి చెడిపోతున్నారు జనాభా. ఆడవాళ్ళు ఎక్కువ చెడిపోతున్నారు. దాన్ని చూసి బతకండి. ఇంకా మేమేం చెప్పలేము. అంతే. ఇంకా చదువు గురించి కూడా చదువుకు పోరా అంటే ఇంకొక పోతాను వస్తాను, చదువుకు పోను ఆయన అంటే మనుమల్నే పోతున్నావు అనేసి ఇంట్లో పడుకుంటున్నారు. మేము కడుపాత్రం మేము వచ్చేస్తున్నాము. మేము సందాలు ఇంటికి పోయి ఎవరో బడికి పోయినారంటే పోయినామా నా అమ్మ అన్నాడు. ఏడపోతుంటారా? చదువు కూడా లే, చదువు డబ్బు కట్టించి చదివిస్తున్నాము. ఏం పొలమో బిడ్డల గురించి, బిడ్డలు సాగి ఏం పొలమో మాకేమీ పొలం లేదు. మీ అమ్మతో అది కొంతవరకే మాట్లాడడం, ఇంకా చాలా ఉంది. ఇంకా మీరు వెయిట్ చేయండి, మనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. మంచి చెడ్డ న్యాయ ధర్మాలు అన్ని గురించి చాలా అవగాహన ఉంది. మీరు అన్ని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 1 కామెంట్ చేయండి, పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి.